ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆటోమోటివ్ డొమైన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆటోమోటివ్ డొమైన్ అంటే కొందరు ఏమనుకుంటారంటే పర్టికులర్లీ ఈసీయు ఈసీ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు బికాస్ ఆఫ్ ఎంబెడెడ్ అని లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉన్న క్యాండిడేట్స్ అందరికి చెప్తున్నాను. ఇట్ మా సమ్ ఆర్గనైజేషన్ పర్టికులర్గా ఒక 10% ఆఫ్ ఆర్గనైజేషన్ మాత్రం ఈసీ ట్రిపుల్ ఈని ప్రిఫర్ చేస్తుంది. బట్ రిమైనింగ్ ఆర్గనైజేషన్స్ అంతా కూడా ఎనీ డిగ్రీ కూడా యాక్సెప్టబుల్. Any degree kuda acceptable. Who has maintained computers with like BCom computers also acceptable. BCom computers. BCom it's not eligible because of BCom అనేది వాళ్ళ ఆడిటింగ్ MBA సైడ్ లైక్ అకౌంటింగ్ సైడ్ ఉన్న క్యాండిడేట్ కాకుండా BCom కంప్యూటర్స్ అలాంటి వాళ్ళందరూ ప్రిఫరబుల్. అండ్ BSc ఇట్స్ కామన్. ఎనీ డిగ్రీ అనేది కామన్ గా మనము వెళ్ళిపోవచ్చు. అండ్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకునే టాపిక్స్ అండ్ ప్రాజెక్ట్ దగ్గర నుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రాజెక్ట్ కూడా మనం ప్రొవైడ్ చేసేస్తాం మీకే. మన ప్రాజెక్ట్ అనేది మనమే రెడీ చేసుకున్నాం. ఆ ప్రాజెక్ట్ అనేది మీకే టేక్ ఓవర్ చేసేస్తాం. అండ్ హిల్ టెస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం. హిల్ టెస్టింగ్ అనేది కొద్దిగా ఫేమస్ ఉంది ఇప్పుడు. హిల్ టెస్టింగ్ సారీ Sorry, by mistake on my mic. ఓకే యా ఓకే. వీటన్నిటి గురించి మనకు హిల్ టెస్టింగ్, డి స్పేస్, వీటెస్ట్ స్టూడియో, క్యాలోయి, క్యాల్ ప్రోటోకాల్, యూడిఎస్ వీటన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. హిల్ టెస్టింగ్, వీటెస్ట్ స్టూడియో మాత్రం పర్టికులర్లీ వీఆర్ నాట్ గివెన్ ద యాక్సెస్. అంటే యాక్సెస్ ఉండదు. అంటే డి స్పేస్ టూల్స్ అనేటివి అన్ని మనం ప్రొవైడ్ చేయలేం. బట్ వాటిని రియల్ టైం నాలెడ్జ్ అంటే 2 days ఆఫ్ క్లాసెస్ అనేది అలొకేట్ చేసి 2 days క్లాసెస్ అనేది అలొకేట్ చేసి రియల్ టైంలో ఎలా వర్కౌట్ జరుగుతుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తున్నాం, ఎలా మనం డెస్క్టాప్ ని కనెక్ట్ చేసుకుంటాం. లైక్ హిల్ టెస్టింగ్ ఇట్స్ మెయిన్లీ యూజ్ ఫర్ వర్చువల్ గా డెస్క్టాప్ ని కనెక్ట్ చేసుకునే దానికోసం యూజ్ చేస్తాం. అంటే నువ్వు ఇంటి దగ్గరే ఉండి కూడా నీ హార్డ్వేర్ ని నువ్వు కంట్రోల్ చేయగలవు. విత్ రెస్పెక్ట్ టు ఆ డెస్క్టాప్ ని వర్చువల్ గా కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, అది ఎలా కనెక్ట్ చేసుకుంటాం, అది ఎలా మనం హార్డ్వేర్ ని కంట్రోల్ తీసుకుంటాం, ఎలా వర్క్ ఆన్ చేస్తాం అనేది రియల్ టైంలో మనం 2 days ఆఫ్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ 2 days ఆఫ్ క్లాసెస్ రికార్డింగ్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, మిగతావన్నీ మేము చూపించాము. హలో సార్. అదే సార్, ఇప్పుడు మామూలుగా బెంచ్ మీద ఉంది వేరే కంపెనీకి స్విచ్ అవ్వాలని అనుకుంటే ఇప్పుడు ఈ కోర్స్ ద్వారా ప్రాజెక్ట్ చేసి ఇది మనం వేరే కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చి స్విచ్ అవ్వడానికి ఆప్షన్స్ ఉంటాయంటారా? ఆపర్చునిటీ ఉంటుంది. సేమ్ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాం ఆ ప్రాజెక్ట్ ని మన రెజ్యూమ్ లో కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, అది రెజ్యూమ్ లో ఫిట్ చేసుకొని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్ మీద ఉండొచ్చు, లేదా ఒక ఇంటర్న్షిప్ చేసినట్టుగా కూడా, అంటే ఫర్ ద ఫ్రెషర్స్ ఇంటర్న్షిప్ చేసినట్టుగా కూడా ఫిట్ చేసుకోవచ్చు. సార్, దీంట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమైనా ఉంటుందా లేకపోతే? జావా ప్రోగ్రామింగ్ ఉంటుంది సార్. జావానా? నో, ఇట్స్ క్యాపల్ స్క్రిప్టింగ్. ఇట్స్ బేసిక్స్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటారు. ఓకే సార్. సార్, ప్రాజెక్ట్స్ ఏ డొమైన్ మీద చేయిస్తారు? అడాసా లేకపోతే హిల్ టెస్టింగ్ అలాంటివి ఏమన్నా? నో, ఇట్స్ కంప్లీట్లీ ఆన్ క్లస్టర్ మీద మన ప్రాజెక్ట్. ఇన్ఫోటైన్మెంట్ సారీ, ఇన్ఫోటైన్మెంట్ లాంటిదా క్లస్టర్? నో, ఇన్ఫోటైన్మెంట్ కాదు. క్లస్టర్ అంటే డాష్ బోర్డ్, కార్ యొక్క డాష్ బోర్డ్. ఓకే 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 ఓకే. అండ్ ఇంకొకటి మన దగ్గర ఎక్స్ట్రా యాక్టివిటీస్ గా వైర్ షాప్ లాగ్స్ ఎలా తీసుకుంటాం, టెస్ట్ ట్రైల్లో టెస్ట్ కేసెస్ ఎలా రాస్తాం, జీరా టికెట్ ఎలా రైట్ చేస్తాం, ఇవి మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా కామన్, అంటే కొద్దిగా ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. ఓకే, అంటే నవే డేస్ ఎవరు కూడా ఎక్సెల్ లో టెస్ట్ కేసెస్ రాయట్లేదు, కొద్దిగా అప్డేట్ అవుతున్నారు. అందుకోసం టెస్ట్ ట్రైల్ అనేది యూజ్ చేస్తున్నారు. ఆ టెస్ట్ ట్రైల్ లో మనం టెస్ట్ కేసెస్ ని ఎలా రాస్తాం, వాటిని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం,
వాటి ద్వారా మనకి టెస్ట్ రిపోర్ట్ ఎలా జనరేట్ అవుతుంది, వాటి గురించి మనం థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే. ఓకే. అండ్ జీరా టికెట్స్ ఎలా రైజ్ చేస్తాం, జీరా టికెట్ ని ఎలా ట్రాక్ చేస్తాం, ఆ జీరా టికెట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది, దాని గురించి మనం ఎలా రైజ్ చేసే స్టెప్ బై స్టెప్ దాని ప్రొసీజర్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వైర్ షాట్. లైక్ కొందరు ఏంటంటే ఇన్ఫోటైన్మెంట్ మీదకి వెళ్ళేటప్పుడు దే నీడెడ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా నాలెడ్జ్. వాళ్ళకి ఎక్కువగా ఈథర్నెట్ గురించి కూడా నాలెడ్జ్ ఉండాలి, మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి ఈథర్నెట్ ప్రోటోకాల్. దానికోసం మనం ఈథర్నెట్ ప్రోటోకాల్ గురించి తీసుకుని దాంట్లో వైర్ షాక్ వల్ల, అంటే యాజ్ ఇట్ ఈస్ మాన్యువల్ టెస్టింగ్ చేస్తాం. మాన్యువల్ టెస్టింగ్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న లాక్స్ ని తీసుకునే దానికి యూజ్ చేస్తున్న డివైస్ వైర్ షాక్. ఆ వైర్ షాక్ లో మనం లాక్స్ ఎలా తీసుకుందో, లాక్స్ క్యాప్చరింగ్ చాలా ఈజీగా ఉంటుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ థింగ్స్ ఎక్స్ట్రా, అంటే కోర్సులోది కాకుండా కొద్దిగా, అంటే మచ్ మోర్ నాలెడ్జ్, అంటే మనం రియల్ టైమ్ లో చేసినట్టుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. అంటే ఎవరైనా ఇంటర్వ్యూయర్ అడిగారు అనుకోండి, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ద ఈథర్నెట్ ప్రోటోకాల్ అనగానే, దెన్ నేను వన్ ఆఫ్ ది మై టీమ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోటైన్మెంట్ ఇన్ మై ఆర్గనైజేషన్ అని చెప్పి, అంటే నా ఆర్గనైజేషన్ లో నా ఫ్రెండ్ అనే అతను ఇన్ఫోటైన్మెంట్ మీద పనిచేస్తున్నాడు. అప్పుడు నేను ఈథర్నెట్ ప్రోటోకాల్ గురించి, దాంట్లో ఎలా లాక్స్ తీసుకుంటాం అనే దాని గురించి నేను తెలుసుకున్నాను. ఐ హావ్ ద నాలెడ్జ్ బట్ ఐ డిడ్ంట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ అనేలాగా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. దెన్ ఒక స్టెప్ అనేది మీకు అప్పర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఓకే. అలా కొద్దిగా మూవ్ ఆన్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, మన క్లాసెస్ అనేది ఎలా ఉంటాయంటే 1 వీక్ మొత్తం థియరిటికల్ డిస్కషన్ ఉంటుంది అబౌట్ క్యాన్ ప్రోటోకాల్ యొక్క బేసిక్స్ అండ్ అది ఎలా, దాని స్ట్రక్చర్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్యాన్ ఫ్రేమ్స్, ఇవన్నీ కూడా దాంట్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ థింగ్, క్యాన్ ప్రోటోకాల్ తర్వాత మన క్యాపల్ స్క్రిప్ట్ ఉంటుంది. క్యాపల్ స్క్రిప్ట్ ఉంటుంది. ఆ క్యాపల్ స్క్రిప్ట్ అనేది మన క్యాపల్ స్క్రిప్ట్, క్యానోయి టూల్ లో సిమ్యులేషన్ సెటప్, డేటాబేస్ క్రియేషన్, ఇవన్నీ కూడా మనమే నేర్పిస్తాం. బట్ ఇన్ ద రియల్ టైం డేటాబేస్ అనేది మన క్లయింట్ దగ్గర నుండి రీచ్ అవుతుంది. కానీ ఆ డేటాబేస్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి కాబట్టి మనమే కొత్త డేటాబేస్ ని క్రియేట్ చేయడం, దాన్ని మాడిఫై చేసేదానికి కూడా నాలెడ్జ్ గెటింగ్ చేసుకునేంత వరకు మనము ఆ డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేస్తాం, డేటాబేస్ తర్వాత సిమ్యులేషన్ సెటప్ తర్వాత ప్యానల్స్ తర్వాత క్యాపల్ స్క్రిప్ట్ అనేది ఎలా రాస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా రియల్ టైమ్ లో ఎలా చేస్తాము మొత్తం చూపిస్తాం. అండ్ ఆ టూల్స్ ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ టూల్స్ ద్వారా మీరు కొత్తవి డెవలప్ చేసేలాగా మీ నాలెడ్జ్ ని అయితే షేర్ చేస్తాం. నెక్స్ట్ ఒక 10 days తర్వాత, అంటే ఈ ప్రాక్టీస్ సెక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత యూడిఎస్ ప్రోటోకాల్ మీదకి వెళ్తాం. యూడిఎస్ ప్రోటోకాల్ నెక్స్ట్ 1 week థియరిటికల్ గా ఉంటుంది. లాస్ట్ ఫైనల్ డే రియల్ టైమ్ లో ఎలా ఉంటుంది అనే ఒక వీడియో అనేది చూపించి ఇలా ఉంటుంది యూడిఎస్ అనేది ఇన్ ద రియల్ టైమ్ అనేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ డిస్కషన్ నెక్స్ట్ 10 days, అలా మన 30 days ఆఫ్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ డౌట్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ 2-3-4 క్లాసెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడమే కానీ తగ్గడం అనేది జరగదు. ఓకే. దిస్ ఈస్ అవర్ కోర్స్ కంటెంట్. ఓకే. అండ్ మన కోర్స్ కంటెంట్ అంతా బాగా నేర్చుకున్న వాళ్ళైతే 3 projects లాగా దాన్ని మెన్షన్ చేసుకుంటాం. ప్రాజెక్ట్స్ మీన్స్ 3 different types ఆఫ్ రోల్స్. అంటే క్లస్టర్ ప్రాజెక్ట్ లోనే మీరు 3 different types ఆఫ్ రోల్స్ లో వర్క్ చేసినట్టు. అంటే ఒక 1 year మాన్యువల్ టెస్టింగ్, అనదర్ 1 year ప్యానల్ డెవలప్మెంట్ టీమ్, అనదర్ 1 year ఆటోమేషన్ టెస్టింగ్ లాగా కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకునే వాళ్ళు ఏదైనా ఒకదాన్ని 2 years పెట్టుకొని మిగతా 1 year గా కూడా పెట్టుకోవచ్చు. అలా మినిమం ఒక 4 years అబోవ్ ఎక్స్పీరియన్స్ దాకా వచ్చే అంత నాలెడ్జ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఓకే, 3 టైప్స్ ఆఫ్ రోల్స్ గుర్తుపెట్టుకోండి. వన్ థింగ్ ఈజ్ మాన్యువల్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ ఎలా చేస్తాం ఎంబెడెడ్ టెస్టింగ్ లో. అనదర్ థింగ్ వచ్చి ప్యానల్ డెవలప్మెంట్. ఏదైతే మాన్యువల్ టెస్టింగ్ కోసం డెవలప్ చేస్తారో ప్యానల్స్, ఆ ప్యానల్స్ ని ఎలా డెవలప్ చేస్తాం, ఎలా వానికి క్యాపల్ కోడ్ రాస్తాం అనేది మన సెకండ్ స్ట్రాటజీ, సెకండ్ రోల్, జాబ్ రోల్. అండ్ థర్డ్ జాబ్ రోల్ వచ్చి ఆటోమేషన్ టెస్టింగ్ బై యూజింగ్ క్యాపల్ స్క్రిప్ట్. క్యాపల్ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని టెల్టైల్స్ అంటే ఎల్ఈడిస్ ని ఆటోమేషన్ ఎలా చేస్తాము అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా ఈజీగా ఉంటుంది క్యాపల్ స్క్రిప్ట్ అంతా. అసలు కోడింగ్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ మీకు కవర్ చేస్తారా అండి ఈ టాపిక్స్ అన్ని? సారీ, ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పారు కదా ఇంతకుముందు, మాన్యువల్ టెస్టింగ్ అవన్నీ, ఇవన్నీ మీరు కవర్ చేస్తారా టాపిక్స్ అన్ని? ఎస్ కవర్ చేస్తాం. నేను అదే చెప్తున్నది. మాన్యువల్ ఇప్పుడు టెస్టింగ్ ఎలా చేస్తాము అనేది ఫస్ట్. సెకండ్ వచ్చి మన ప్రాక్టీస్ సెక్షన్స్ చెప్తాం కదా, ఆ ప్రాక్టీస్ సెక్షన్స్ మనకి ప్రాక్టీస్ సెక్షన్స్ లో క్యాపల్ కోడ్, డేటాబేస్, ప్యానల్స్ అనేది ఎలా డెవలప్ చేస్తామో నేర్పిస్తాం. నేర్పించిన తర్వాత నెక్స్ట్ మన ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఒక 5 days ఆఫ్ క్లాసెస్ అనేది దీని మీద మాన్యువల్ టెస్టింగ్ మీద ఉంటుంది. నెక్స్ట్ 5 days ఆఫ్ క్లాసెస్ అనేది ఆటోమేషన్ టెస్టింగ్ మీద ఉంటుంది. ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకునేదానికి అంటే లైక్ మనం ఏంటంటే యూడిఎస్ స్టార్ట్ చేసేటప్పుడే మనం ఈ ప్రాజెక్ట్ అనేది ఇచ్చేస్తాం. అంటే మన ప్రాక్టీస్ సెక్షన్స్ అయిపోయిన తర్వాత మా ప్రాజెక్ట్ అనేది మీకు ఇచ్చేస్తాం. మీ హ్యాండ్స్ లోకి ప్రాజెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఇప్పుడు దాకా విన్న క్లాసెస్ అంటే ఇప్పుడు దాకా మనం విన్నాము, ప్రాక్టీస్ చేసాము, మీకు ఒకసారి నాలెడ్జ్ అనేది వచ్చింది. నాలెడ్జ్ తో ప్రాజెక్ట్ ని ఎంత అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారు, ఎన్ని డౌట్స్ అనేది మీకు రైజ్ అవుతున్నాయి, అవన్నీ నోట్ డౌన్ చేయమంటాం. ఓకే, అన్ని నోట్ డౌన్ చేసుకున్న తర్వాత మన యూడిఎస్ అయిన తర్వాత ఫస్ట్ 2 days వచ్చి మీ డౌట్స్ మీద ఉంటుంది. మీరు ఎన్ని డౌట్స్ అడుగుతుంటే అన్ని డౌట్స్ ని డిస్కస్ చేసుకుంటాం. తర్వాత ప్రాజెక్ట్ మాన్యువల్ టెస్టింగ్ లోకి ప్రొసీడ్ అవుతుంది. ఓకే, మాన్యువల్ టెస్టింగ్ లో ప్రొసీడ్ అయ్యి తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇవ్వంగానే నెక్స్ట్ ఇవి టెస్ట్ ట్రైల్, వైషాక్, వీటి మీద నాలెడ్జ్ అనేది షేర్ చేస్తాం. ఫైనల్ 2 days మాత్రం గుర్తుపెట్టుకోండి, హిల్ టెస్టింగ్, వీటెస్ట్ స్టూడియో రియల్ టైమ్ లో చూపించడం. దెన్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. మాట్లాడుతున్నారా? వాయిస్ రావట్లేదు. హలో హలో, యా అదే ఏం మాట్లాడతలేరు కానీ వాయిస్ రావట్లేదు, అందుకే అడుగుతున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? సో ఇప్పుడు మీరు కెన్నెట్లు అన్నారు కదా సార్, ఇప్పుడు ఏమైనా అప్డేట్ అవుతుందా అండి ఎప్పుడు అనేది? అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ లో ఇప్పుడు 6 months వస్తే వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది కదా టూల్స్ కానీ, సారీ, ఏమైనా అప్డేట్ వాయిస్ కట్ అవుతుంది. హలో, యా, ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఇప్పుడు 1 yearకి 6 months ఒకసారి అది సాఫ్ట్వేర్ అని అప్డేట్ అవుతుంది కదా, సో ఇందులో ఏమైనా అప్డేట్ అవుతుందా కెన్ఐ టూల్లో? అలా ఏమైనా అప్డేట్ అవుతాయి అంటే మన నేర్చుకోవాలి సెల్ఫ్ లేకపోతే కోర్స్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నవే డేస్ 17th version దాకా ఉంది మన క్యానరీ టూల్ అనేది. ఓకే, బట్ టూల్ అప్డేట్ అవుతుంది. నాలెడ్జ్ అనేది సేమ్ ఎలా ఉంటుందో అలాగే యూజ్ చేస్తూ వస్తాం అంతే. అంటే అది కంపెనీ వాళ్ళు ఇప్పుడు చెప్తారు కదా స్క్రమ్ కాల్లో కానీ, అదే ఏదైనా మీటింగ్స్ అంటే కంపెనీ వాళ్ళు ఇప్పుడు చెప్తారు కదా అవన్నీ, చెప్తారు, అది ఆర్గనైజేషన్ లో. కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్
నేను ఒకటి చెప్పగలను. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మొబైల్లో ఏదైనా అప్డేట్ వచ్చిందంటే జస్ట్ కొద్దిగా స్పెసిఫికేషన్ మాత్రమే చేంజ్ అవుతుంది, బట్ యూసేజ్ అంతా సేమ్ గానే ఉంటుంది. సేమ్ యాజ్ లైక్ మన ఎన్ని అప్డేట్స్ వచ్చినా కూడా యూసేజ్ అనేది సేమ్. చిన్న మోడిఫికేషన్స్ అంటే కలర్స్ చేంజ్ అవ్వడం, సమ్ సింబల్స్ చేంజ్ అవ్వడం, దట్స్ యా యా ఓకే అపార్ట్ ఫ్రమ్ నో ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. ఓకే థ్యాంక్ యూ. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు? ఓకే. Will you be sharing any functional safety knowledge here, or that will not be covered in the course? సారీ కౌశిక్, నీ వాయిస్ ఇట్స్ వెరీ లో. Functional safety will be covering in this course, or Yeah. Okay. Means will it be 26262, right, or 1422? సారీ కౌశిక్, మీ వాయిస్ చాలా స్లోగా ఉంది. Will it be will it be 26262, or it will be 14229? సారీ 14229 standard is that, right? yes. So you will be covering both, I'm asking. No. 14229, not the 26262, right? No. Okay. Okay. Yeah, I will introduce. One second. I will share my screen.
Okay. Yeah, just we are introducing what is embedded system. అంటే embedded systems అంటే ఏంటి? Embedded systems ఎందుకు యూజ్ చేస్తారు? అసలు దీని పర్పస్ ఏంటి? Embedded systems are specialized computing systems designed to perform specific tasks or functions within a larger system. మనం ఏదైనా బిగ్గర్ సిస్టమ్ ఒకటి ఉంది, ఆ సిస్టమ్ ని ఏదైనా ఒక స్పెసిఫిక్ టాస్క్ ఆర్ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్ ని బేస్డ్ ఆన్ చేసుకొని వర్క్ చేసే సిస్టమ్ ని ఎంబెడెడ్ సిస్టమ్ అంటారు. ఎంబెడెడ్ సిస్టమ్ అంటారు. అన్లైక్ జనరల్ పర్పస్ కంప్యూటర్ దట్ కెన్ రన్ వేరియస్ అప్లికేషన్. కంప్యూటర్ ఆల్సో వన్ ఎంబెడెడ్ సిస్టమ్. It will run various applications also. Embedded systems are purpose built to execute dedicated functions. Mainly it is used for dedicated functions, often with real-time constants. They are typically integrated into other devices or larger systems to control, monitor, and perform specific tasks efficiently. Okay. Second. ఓకే, మెయిన్ థింగ్ ఇవి మానిటర్ చేయగలుగుతాయి. మెయిన్ థింగ్ ఇది మానిటర్ చేయగలుగుతాయి. ఎలాంటి మానిటర్ చేయగలుగుతాయి అంటే లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనము వాషింగ్ మిషన్ తీసుకుంటాం. వాషింగ్ మిషన్ లో మనం క్లాత్స్ అన్నిటిని ఒక సర్టెన్ టైంలో టైమర్ ని కూడా అటాచ్ చేసి ఆ టైంలో ఈ సిస్టమ్ అంటే ఆ ఫంక్షన్ అంతా రన్ అయిపోయి ఆఫ్ అయిపోవాలనే లైక్ టర్న్ ఆఫ్ అయిపోయేలాగా సిస్టమేటిక్ ని అంటే అలాంటి టాస్క్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగా వాటిని కంట్రోల్ చేయడం, అది ఎంత టైం డ్యూరేషన్ అనేది అదంతా మానిటర్ చేయడం, ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయి క్లోజ్ అయిపోయేదాకా ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ ని కూడా చెక్ చేసుకుంటూ ఉంటుంది. దట్స్ ద సిస్టమ్ కాల్డ్ యాజ్ ఎన్ ఎంబెడెడ్ సిస్టమ్. దట్స్ ద సిస్టమ్ కాల్డ్ యాజ్ ఎన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం బస్ స్టాండ్స్ లో కూడా దట్ టైమర్స్ చూపిస్తుంటారు లైక్ రైల్వే స్టేషన్ ఆర్ బస్ స్టాండ్స్. డిజిటల్ ఎలిమెంట్స్ కూడా కనిపిస్తుంటాయి, డిజిటల్ నెంబర్స్. దోస్ ఆర్ థింగ్స్, ఎవ్రీథింగ్ విల్ బి యూజ్డ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. వాటిని కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ ద్వారా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, మోస్ట్లీ యూజ్డ్ ఇన్ వాషింగ్ మెషిన్స్, రిఫ్రిజరేటర్స్ అండ్ ఎయిర్ కండిషనర్స్. ఓకే, అండ్ రిమైనింగ్ ఆటోమోటివ్ డొమైన్ లో it will be used at minimum 200 to 250 ECUs. ECUs means electronic control unit. ECUs means electronic control unit. ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్ అనేది కార్ యొక్క ప్రతి ఫంక్షనాలిటీని, ప్రతి స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని మానిటర్ చేయడం, కంట్రోల్ చేయడం, ఓకే, వాటిని టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ షో యూ. This is one of the example. This is one of the example embedded code. Okay. Then in the automotive domain లో మనకి స్పెసిఫిక్ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, చాలా ఈస్యూస్. 200 to 250 ఈస్యూస్ అనేది మెయిన్ గా యూజ్ చేస్తున్నాం అన్నాం కదా. ద ఈస్యూస్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఈస్యూస్. ఫస్ట్ వన్, ఇంజన్ కంట్రోల్ యూనిట్. ఇంజన్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే మనకి ఉన్న ఇంజన్ ఉంది కదా, కార్ యొక్క ఇంజన్ కి ఫ్యూల్ ఇంజెక్షన్, ఓకే, ఫ్యూల్ ఇంజెక్షన్, ఇగ్నిషన్ టైమింగ్, ఓకే, ఇవన్నిటిని కూడా మానిటర్ చేస్తూ కంట్రోల్ చేస్తుంటారు. అంటే ఏ టైంలో ఫ్యూల్ అనేది ఇంజెక్ట్ చేయాలి, ఏ టైంలో అనేది ఇగ్నిషన్ అనేది చేంజ్ అవుతుంటుంది. దాని ద్వారా ఈ ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేయడం కోసం యూజ్ చేస్తున్న కంట్రోల్ యూనిట్ పేరే వచ్చి ఇంజన్ కంట్రోల్ యూనిట్. ఇంజన్ కంట్రోల్ యూనిట్. ఇంజన్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఇక్కడున్న పవర్ ని డెవలప్ చేస్తుంది. ఆ పవర్ ద్వారా మనకు వెహికల్ మూవ్ ఆన్ అవ్వాలంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్.
అంటే మనకి వెహికల్ ఇంజన్ ఏం చేస్తుంది, పవర్ ని జనరేట్ చేస్తుంది, రైట్. ఈ పవర్ ని ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ పంపిస్తుంది. ఇంజన్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ఆ పవర్ ని ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ పంపిస్తుంది. ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే క్లచ్ ప్లేట్స్, గియర్ షిఫ్ట్స్ ఇవన్నిటి ద్వారా ఇవన్నిటిని కంట్రోల్ చేసి గేర్స్, ఫ్రంట్ గేర్ అయితే ఫ్రంట్ గేర్, లేదా బ్యాక్ గేర్ అయితే బ్యాక్ గేర్, లేదా క్లచ్, వాటి అన్నిటిని కంట్రోల్ చేస్తూ వెహికల్ ని మూవ్ చేస్తుంది. ఓకే, వెహికల్ ని మూవ్ చేస్తూ ఉంటుంది. ఓకే, వెహికల్ మూవ్ అయిన తర్వాత దానికి బ్రేక్స్ యూజ్ చేయడానికి యూజ్ చేసే డివైస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఆల్సో వన్ కంట్రోల్ యూనిట్. ఇది కూడా ఒక ఎంబెడెడ్ సిస్టమ్, ఏబిఎస్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఈ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏంటంటే మనకి వెహికల్ బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ అవ్వకుండా స్మూత్ గా, స్టెబిలిటీగా వెహికల్ ఆగడానికి కోసం యూజ్ చేస్తున్న కంట్రోల్ యూనిట్ ఏంటంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఓకే, ఫస్ట్ వీఆర్ గెటింగ్ ద పవర్ ఫ్రమ్ ది ఇంజన్ కంట్రోల్ యూనిట్. ఇంజన్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ట్రాన్స్మిట్ ద పవర్ టు ది ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్. ఏదైతే ఇంజన్ కంట్రోల్ యూనిట్ లో ఏమేమి చేస్తుంది, ఫస్ట్ ఫ్యూల్ ఇంజెక్షన్. మనకి ఐ థింక్ మెకానికల్ పీపుల్ ఉంటే మేబీ ఈజీ టు అండర్స్టాండ్. 4 స్ట్రోక్స్ ఉంటుంది ఇంజన్ కి, రైట్. ఆ 4 స్ట్రోక్స్ అనేది ఎలా దూస్ ఆర్ ద ఇగ్నిషన్ టైమింగ్. ఆ 4 స్ట్రోక్స్ యొక్క ఇగ్నిషన్ టైమింగ్ ని మానిటర్ చేస్తుండేదే డివైస్ వచ్చి ఇంజన్ కంట్రోల్. దానికి ఎప్పుడెప్పుడు ఫ్యూల్ పంపించాలి, ఎప్పుడెప్పుడు ఎగ్జాషన్ జరుగుతూ ఉండాలి కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది ఇంజన్ కంట్రోల్. ఓకే, దీని వల్లే మనకి ఇంజన్ అనేది చాలా స్మూత్ గా లైఫ్ లాంగ్ వస్తుంది. ప్రీవియస్లీ ఈ ఇష్యూస్ లేవు కదా, దెన్ వాటి యొక్క పర్ఫార్మెన్సెస్ అనేది లోగా ఉండేది. ప్రెసెంట్ ఇప్పుడు ఈ పర్ఫార్మెన్సెస్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. ఎక్కువ మైలేజ్ ఇవ్వడం, ఇంజన్ యొక్క లాంగ్ పీరియడ్ రావడం, అందుకోసం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందంటే జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండ్, జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్. Hello, sir.
ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ కంట్రోలింగ్. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అంటే ఇది ఇట్ ఈస్ ఆల్సో వన్ కంట్రోల్ ఏంటి ఈ ECU ఎందుకు యూజ్ చేస్తారంటే డ్యూరింగ్ ద రైనీ సీజన్ ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో వెహికల్ అనేది స్కిడ్ అవుతూ ఉంటుంది. వాటిని స్కిడ్ అవ్వకుండా వాటిని కంట్రోల్ చేసి స్టేబుల్ గా వెహికల్ ఉండడానికి కోసం యూజ్ చేస్తున్న కంట్రోల్ ఇది వచ్చి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండి. ఓకే. నెక్స్ట్ ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్. ఈ ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ విల్ బి కంట్రోల్ డ్యూరింగ్ ద కొలిజన్. అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వడానికి కోసం యూజ్ చేస్తున్న కంట్రోల్ యూనిట్ వచ్చి ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్. ఓకే. నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంటే కింద కార్ మిడిల్ లో మనకు ఒక మొబైల్ ట్యాబ్ టైప్ ఉంటుంది. దట్ ఈస్ ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంటారు. దాంట్లోనే మనం ఆ సాంగ్స్ పెట్టుకోవచ్చు, వీడియో చూడొచ్చు, నావిగేషన్ చూడొచ్చు, మ్యాప్స్ చూడొచ్చు, బ్లూటూత్ కనెక్టివిటీస్ ఉంటాయి, వైఫై కనెక్టివిటీస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అక్కడే ఉంటాయి. దట్ ద సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అది కూడా ఒక కంట్రోల్ ఇది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడాస్. ఈ అడాస్ ఫంక్షన్స్ ఏంటంటే సేఫ్టీ ఇష్యూ. మోస్ట్ ఆఫ్ ది సేఫ్టీ ఇష్యూ ఇది ఏం మానిటర్ చేస్తుందంటే కెమెరాస్, రాడార్స్, సెన్సార్స్ టు ప్రొవైడ్ ఫంక్షనాలిటీస్. అంటే లైక్ మనం వెహికల్ బ్యాక్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇన్ ద మిర్రర్ ఒక లేన్ కీపింగ్ ఉంటుంది. మన వెహికల్ మూవ్ ఆన్ అవుతుంది. ఇట్ విల్ బి విజిబుల్ 3 types ఆఫ్ కలర్స్: గ్రీన్, yellow, రెడ్. రెడ్ అనేది డేంజర్, అంటే హిట్ అయింది వెహికల్ అనేది. yellow అనేది వార్నింగ్, గ్రీన్ అనేది సేఫ్. మనకి వార్నింగ్ ఎన్ని అయినప్పుడు మనకి ఒక వార్నింగ్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ని
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని కూడా ఇదే మానిటర్ చేస్తుంది. ఓకే, వాటన్నిటిని మానిటర్ చేస్తున్న డివైస్ వచ్చి అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. ఓకే, ఈ రెండు సిస్టమ్స్ లో మోస్ట్ ప్రాబబ్లీ యూజింగ్ CAN ప్రోటోకాల్ అండ్ ఆల్సో ఈథర్నెట్ ప్రోటోకాల్. CAN protocol and also Ethernet protocol. Ethernet protocol and CAN protocol. CAN protocol it is used for the communication. It's common. But in Ethernet protocol is used for specific functionality we need to visualize. Visual చేయడానికి అంటే చూపించడానికి కోసం యూజ్ చేస్తున్న కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ఈథర్నెట్. దట్ ఈస్ ఆల్సో వన్ ప్రోటోకాల్. ఓకే, ఈ రెండిట్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అంటే డాష్బోర్డ్ ఆఫ్ ది వెహికల్, ఫ్యూల్ లెవెల్, ఇంజిన్ టెంపరేచర్, స్పీడ్ ఆఫ్ ది వెహికల్, ఇవన్నీ మానిటర్ చేస్తూ చూపిస్తున్న దాన్ని ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. ఈ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఏంటంటే ఆటోమేటిక్ మోడ్ లో పెట్టినప్పుడు ద వెహికల్ అవుట్ సైడ్ టెంపరేచర్ ని ఇన్సైడ్ టెంపరేచర్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, అవుట్ సైడ్ టెంపరేచర్ ఎంత ఉందో దాన్ని బేస్ ఆన్ చేసుకొని ఇంటర్నల్ వెహికల్ యొక్క లోపల ఉన్న టెంపరేచర్ కూడా ఇంటర్నల్ టెంపరేచర్ కూడా దానికి తగినట్టు ఇన్ కేస్ అవుట్ సైడ్ ఇట్స్ వెరీ హాట్ దెన్ ఇట్ విల్ బి మెకనైజ్డ్ కూల్ స్టేజ్ లో మూవ్ అనమాట. ఇంజన్ అనేది ఎక్కువ హీట్ ఉన్నప్పుడు కూలెంట్ ఆయిల్ ని రిలీజ్ చేయడం, ఎవ్రీథింగ్ కూడా కంట్రోల్ చేసేది క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి బ్యాక్ టైర్స్ ఫ్రంట్ టైర్స్ కి ప్రెషర్ అంటే ఎయిర్ ప్రెషర్ ఉందా లేదా చెక్ చేసి ఇఫ్ ఇన్ కేస్ అది ప్రెషర్ లేకపోతే వార్నింగ్స్ రావడం, అంటే వార్నింగ్స్ అంటే సౌండ్స్ వస్తాయి. ఓకే, అండ్ ఇన్ ద క్లస్టర్, ఇక్కడ క్లస్టర్ లో కూడా టైర్ ప్రెషర్ యొక్క సింబల్ చూపిస్తుంది. ఓకే, అది థాట్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. దీస్ ఆర్ ద మేజర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్. అంటే ఎక్కువగా జాబ్స్ కానీ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మేజర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా ఇవే ఎక్కువగా ఇన్ ద ఆటోమోటివ్ డొమైన్. బట్ రిమైనింగ్ కూడా ఉన్నాయి. బట్ అకార్డింగ్ టు దెమ్ దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. ఓకే, ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? యు అండర్స్టాండ్ జస్ట్? ఎస్ సార్. యా. సార్ ఇప్పుడు ఇవన్నీ దాంట్లో ఉండే ఫీచర్స్ సార్? యా, దాంట్లో ఉన్న ఈసీయూస్. బట్ మనం మోస్ట్ ప్రాబబ్లీ మన ప్రాజెక్ట్ అనేది డిపెండింగ్ అపాన్ దిస్ వన్ క్లస్టర్. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి మనం డిస్కస్ చేసుకుంటాం. ఒక కార్ లో ఉన్న ఈసీయూస్ లో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్. అంటే ఒక్కొక్క ఈసీయూ ఒక్కొక్క కంట్రోల్ యూనిట్ ఒక్కొక్క థింగ్స్ ని ఫంక్షన్స్ ని మానిటర్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అలా ఇవన్నీ కంట్రోల్ చేసేటివి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇంజన్ కంట్రోల్ యూనిట్ ఇట్ విల్ బి కంట్రోల్ ద ఇంజన్.
ఇంజన్ యొక్క ఫ్యూల్ ని, ఇంజెక్షన్ ని, ఇగ్నిషన్ టైమింగ్ ని వాటన్నిటిని కంట్రోల్ చేస్తుంటాం. నెక్స్ట్ ట్రాన్స్మిషన్, ఇంజన్ దగ్గర నుండి వచ్చిన పవర్ తో ఈ ట్రాన్స్మిషన్ గేర్స్ ని, క్లచెస్ ని వీటన్నిటిని మానిటర్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, వెహికల్ స్కిడ్ అవ్వకుండా బ్రేక్ వేసినప్పుడు, హార్డ్ బ్రేకింగ్ వేసినప్పుడు స్కిడ్ అవ్వకుండా స్టేబుల్ గా వెహికల్ అనేది మూవ్ ఆన్ అయ్యేదానికి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. లైక్ దీస్ ఆర్ ద ఈసీయూస్, అంటే ఇవి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈసీయూ. ఓకే, ఒక్కొక్క కంట్రోల్ యూనిట్, ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఒక జరుగుతుంటాయి. ఓకే, అలా మనం ఈ క్లస్టర్ ని బేస్ చేసుకొని దీని ద్వారా, అంటే లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ 1 node to 1 node, లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ లో క్లిక్ ఆన్ ద యాక్సిలేటర్ ఇంక్రీజ్ చేసేటప్పుడు ఈ స్పీడ్ అనేది ఎక్కడ చూపిస్తుంటుంది, ఇట్ విల్ కమ్యూనికేటెడ్ బై ది ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. అంటే అక్కడ నుండి ఇక్కడికి కమ్యూనికేషన్ వస్తుంది. ఆ కమ్యూనికేషన్ ని క్యారీ ఫార్వర్డ్ చేసేదే క్యాన్ ప్రోటోకాల్. దాని గురించి మనం రేపటి నుండి డిస్కస్ చేస్తాం. ఓకే, ఆ కమ్యూనికేషన్ బిట్వీన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాన్ ప్రోటోకాల్. ఓకే, అంటే ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్ కి. అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఎయిర్ ప్రెషర్ అనేది తక్కువ అని తెలిసినప్పుడు ఇట్ నీడ్ టు విజువలైజ్ కదా, చూపించాలి కదా. ఆ చూపించడానికి ఇక్కడ తీసుకొని వస్తుంది, మళ్ళా క్లస్టర్ దగ్గరికి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ క్లస్టర్ లో దానికి తగ్గిన సింబల్ ని ట్విగ్గర్ చేసి చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇక్కడ నోడ్ అంటే ఏంది, ఈసీయూ అంటే ఏంది సార్? నోడ్ అన్నా ఈసీ అన్నమాట, బోత్ ఆర్ సేమ్. These are the examples. So, transistors, high beam light, anti-lock braking system. Anti-lock దగ్గర నుండి, అంటే బ్రేకింగ్ సిస్టమ్ దగ్గర నుండి, ABS దగ్గర నుండి ఇది యాక్టివేట్ అయ్యింది అంటే ఇట్ విల్ బి విజిబుల్ లైక్ దిస్. వార్నింగ్ లైట్, మార్షల్ లైటింగ్, స్లిప్ ఇండికేటర్, చైన్ సేఫ్టీ లాక్స్, దిస్ వన్ ఆల్ ఎవ్రీథింగ్. టైర్ ప్రెషర్ ఎంత చెప్పాను కదా, టైర్ ప్రెషర్ కూడా మానిటర్ చేసేదానికి ఇది లైక్ వన్ సింబల్, ఒక సింబల్ కూడా అవైలబిలిటీలో ఉంది. దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ. ఇవన్నీ కూడా క్లస్టర్ లోపల వస్తాయి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ టెల్ టైల్స్ అంటారు. దీస్ ఆర్ ద టెల్ టైల్స్. ఇవి వచ్చి గేజెస్. ఓకే, మనం ప్రాజెక్ట్ లో డిస్కస్ చేసుకుంటాం ఇంకా ఇష్టం. ఓకే, we will connect it tomorrow at the same time. రేపు కొద్దిగా గట్టిగానే కనెక్ట్ అవుతాను 7:30కి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్. బాయ్.